నమస్తే, వెల్కమ్ టు దిశ గాయత్రి. తెలుగు పంచాంగంలో ప్రతి నెలకు ఏదో ప్రాధాన్యత ఉంటూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. శ్రావణ మాసంలోనే ఎందుకు పర్వదినాలన్నీ వస్తూ ఉంటాయి, శుభ కార్యక్రమాలన్నీ శ్రావణ మాసంలోనే ఎందుకు చేసుకుంటూ ఉంటారు, ఇలాంటి వివరాలన్నీ మనతో తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. చెప్పండి, శ్రావణ మాసంలోనే ఎందుకు పర్వదినాలన్నీ వస్తూ ఉంటాయి, అలాగే శుభ కార్యక్రమాలన్నీ ఈ నెలలోనే చేస్తూ ఉంటారు, అలాగే జూన్ తర్వాత మనకి చాలా వరకు ఈ 3 నెలల్లో మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉండవు, శుభ కార్యక్రమాలు. శ్రావణ మాసం ఎంటర్ అవ్వగానే పెళ్ళిళ్ళు కానివ్వండి, చాలా గోప్రవేశాలు ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఎందుకని? ఓం శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మరి అమ్మ, మీరు అడిగినట్టుగా ఈ శ్రావణ మాసానికి చాలా విశేషం ఉంటుంది. ఎందుకంటే శ్రావణ మాసానికి మరొక పేరు కూడా ఉంది, నభా మాసం అని కూడా అంటాం. తర్వాత ఈ యొక్క శ్రావణ మాసంలోనే మీరు అన్నట్టుగా చాలా రకాల పండుగలు వస్తూ ఉంటాయి. పూజలకు అధికంగా ఈ శ్రావణ మాసాన్ని మనం ఎంచుకుంటూ ఉంటాము. అయితే ఈ యొక్క శ్రావణ మాసానికి ఉన్న విశేషం ఏంటంటే, సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే చెప్పడం జరిగింది. ఏమని అంటే, ఈ యొక్క శ్రావణ మాసానికి మించిన మాసం ఇంకొకటి లేదు. ఈ 12 మాసాలలో కూడా శ్రావణ మాసానికి సరితూగే మాసం అనేది కూడా లేదు అని చెప్పేసి సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క శ్రావణ మాసం అంటే ఇంకో విశేషం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం, అది కూడా శ్రవణ నక్షత్రం. ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసి ఉంటాడో అప్పుడు మనకి ఏమవుతుందంటే పౌర్ణిమ, శ్రావణ మాస పౌర్ణిమ అని అంటాం దాన్నే మనం రాఖీ పౌర్ణిమ కూడా జరుపుకుంటాం. అయితే మనకు ముందుగా చెప్పుకున్నట్టే శ్రావణ మాసం యొక్క విశేషత ఏంటని మీరు అడిగారు. దానికి సంబంధించి ఏంటంటే, శ్రవణం అంటే ముఖ్యంగా మనము వినడం అన్నమాట. శ్రవణం అంటే వినడం. ఈ యొక్క శ్రావణ మాసంలో ఏమవుతుందంటే, అందరం కూడా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఒక ఊరిలో ఉన్నవాళ్ళు పండితులను పిలిపించుకొని అక్కడ కూర్చోపెట్టుకొని ఒక సభలాగా పెట్టుకొని చతుర్వేద పారాయణం చేయించేవాళ్ళు, శివారాధన చేసుకునేవాళ్ళు. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటే జనాలు విని వారి యొక్క ఆనందాన్ని పొందేవాళ్ళు. అది వింటూ ఉంటే కూడా, వేదం అయితే మనం ఎప్పుడైతే వింటామో, ఒక వేదం ఒకసారి విన్నాము అంటే ఎన్నో జన్మల పాపాన్ని కొట్టివేస్తుంది అని చెప్పేసి మనకు ప్రమాణం ఉంది. సో కాబట్టి దాంట్లో పరంగానే మనం ఈ యొక్క శ్రావణ మాసం ఎంచుకుంటాం. శ్రావణ మాసానికి ఉన్న విశేషత ఏంటంటే, ఒకరోజు ఒక పుణ్యం, ఒక పని, శుభకార్యం చేసుకుంటే మనకి ఎంత ఫలితం వస్తుందో అంతకు రెట్టింపు ఫలితం అనేది శ్రావణ మాసంలో చేసుకుంటే వస్తుంది. అందులో భాగంగా ఈ శ్రావణ మాసం అనేది ఏంటంటే హరిహరాదులకు ఇష్టమైన మాసం, శివకేశవులకు, శివుడికి, విష్ణువుకు. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు భాద్రపద మాసం ఉందనుకోనండి, కేవలం మనం అప్పుడు వినాయకుని పూజ మాత్రమే చేసుకుంటాం. ఆషాఢ మాసం వస్తే కేవలం అమ్మవారికి బోనాలు, ఊరేగింపులు, అమ్మవారి పూజన చేసుకుంటాం. కార్తీక మాసం వచ్చేసరికి మళ్ళీ మనం శివుని పూజన చేసుకుంటాం. ధనుర్మాసం వచ్చేసరికి శ్రీ మహావిష్ణువునే పూజించుకుంటాం. కానీ ఏ మాసంలో కూడా అందరి దేవతలకు సమానంగా మనం పూజ చేయలేము. కానీ శ్రావణ మాసానికి వచ్చేసరికి ప్రతిరోజు, ప్రతి తిథి, ప్రతి వారం కూడా విశేషమైనది. ప్రతిరోజు, ప్రతి తిథి, ప్రతి వారం ఎందుకంటున్నానంటే, ఒక్కొక్క రోజు ఒక్కో విశేషం ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతారాధన ఉంటుంది. కాబట్టి అందుకే మా పండితులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, గురువులు కానివ్వండి, అందరూ కూడా జపతప నియమాలకు అన్నిటికీ కూడా ఈ యొక్క మాసాన్ని ఎంచుకుంటారు. సాధువులు, సత్పురుషులు కూడా ఈ శ్రావణ మాసం నుండే మనకు ఏం చేస్తారంటే చాతుర్మాస దీక్ష అని చెప్పేసి కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఓకే. అయితే అలాగే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ సోమవారం, శ్రావణ శుక్రవారం ఇలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు, ఎందుకు? అవును. అయితే శ్రావణ సోమవారం, నిజానికి సోమవారం అంటే శివుడికి చాలా ప్రీతి, అది అందరికీ తెలుసు. అయితే ఈ శ్రావణ సోమవారానికి ఉన్న విశేషం ఏంటంటే, మనము ప్రతి మాసంలో వచ్చే వారాన్ని కూడా ఏమంటామంటే సోమవారం అంటాం, లేదా మంగళవారం అంటాం, బుధవారం అంటాం. కానీ శ్రావణ మాసానికి వచ్చేసరికి శ్రావణ మంగళవారం, శ్రావణ సోమవారం అంటాం. ఎందుకంటే ప్రతి సోమవారం నీవు ఒక్క పొద్దు ఉన్నా కానీ, దీక్ష తీసుకున్నా కానీ, ఒక దైవారాధన చేసినా కానీ ఏమవుతుందంటే నీకు కొద్దిమాటి ఫలితమే వస్తుంది. కానీ శ్రావణ మాసానికి వచ్చేసరికి రెట్టింపు ఫలితం వస్తుంది. ఉదాహరణ చెప్తాను వినండి. శ్రావణ సోమవారం అంటాం. సోమవారంలో ప్రతి వారం కూడా విశేషమని చెప్పాను మీకు ఇందాక. ఎందుకంటే చెప్తా వినండి. శ్రావణ సోమవారం మనం శివుని పూజించుకుంటాము. శ్రావణ మాసం మొత్తం కూడా మనం ఒక్క పొద్దులు ఉంటాం. తర్వాత శ్రావణ మంగళవారం వచ్చేసరికి మంగళగౌరి నోములు, మంగళగౌరి వ్రతాలు మనం చేసుకుంటూ ఉంటాం. శ్రావణ బుధవారం వచ్చేసరికి మనము బుధగ్రహాన్ని పూజించుకుంటాం, ఎందుకంటే మంచి బుద్ధి కలగాలి అని. శ్రావణ గురువారం వచ్చేసరికి బృహస్పతి అంటే గురువును పూజించుకుంటాం, ఎందుకంటే మంచి జ్ఞానం కలగాలి అని.
శ్రావణ శుక్రవారం వచ్చేసరికి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం, లక్ష్మీదేవిని ఆరాధించుకుంటాం. తర్వాత శ్రావణ శనివారం వచ్చేసరికి విష్ణుమూర్తి ఆరాధన చేస్తాం. అంటే విష్ణుమూర్తి ఆరాధన అంటే కేవలం విష్ణుమూర్తి అని కాదు, విష్ణుమూర్తి యొక్క అవతారంలో ఉన్న నరసింహస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, విష్ణు యొక్క ఆరాధన చేసుకుంటాం. తర్వాత శ్రావణ ఆదివారం వచ్చేసరికి మనము సూర్యభగవాన్ని పూజించుకుంటాం. ఇప్పుడు మనకేంటి 7 రోజులకు తగ్గట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క దేవుడికి ఎక్కడిదక్కడ ఇచ్చి పెట్టాం. అంటే ఎందుకు ఇలాగంటే శ్రావణ మాసానికి ఉన్న విశేషత అదే అన్నమాట. ఏ రోజు ఇలా చేసుకుంటే ఏమొస్తుంది అని చెప్పేసి శ్రావణ మాసంలో మనం ఒక్క పొద్దు ఉంటాం. ఒక్క పొద్దు శ్రావణ మాసానికి చాలా విశేషం ఉంటుంది. ఇవాళ ఏంటంటే చాలామందికి బీపీలు షుగర్లు ఎక్కువైపోయి టైం ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి శ్రావణ మాస ఉపవాస దీక్ష ఎలా ఉంటుందంటే చేసేవాళ్ళు మనము ప్రతి సోమవారం అంటే నెల మొత్తం ఉండాలంటే చాలామంది కష్టమే. ఎందుకంటే మనం ఒక సంసార సాగరంలో ఉన్నాం కాబట్టి అన్ని పనులు చూసుకోవాలి, అందుకు మనకు సరిపోదు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కనీసం శ్రావణ సోమవారం ఒక పొద్దు ఎలా ఉండాలంటే పొద్దున లేవగానే, అది కూడా బ్రహ్మముహూర్తంలోనే లేవాలి. పొద్దున లేవగానే స్నాన సందాలు అన్నీ కూడా ముగించుకొని దేవాలయానికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న స్వామికి నమస్కారం చేసుకొని వీలైతే అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చి కొన్ని పాలు లేదా ఏమన్నా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది అనుకుంటే కొద్దిగా టిఫిన్ లాగా చేసుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం కూడా మామూలుగా ఏమైనా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ సాయంకాలం ఎప్పుడు అయితే ప్రదోషకాలం అంటాం. ప్రదోషకాలం అంటే మనకు సంధ్యా సమయం, ఆ సమయంలో ఉంటుంది. ప్రదోషకాలములో మళ్ళా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేసుకొని లేదా నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ స్వామివారి ప్రసాదం కొద్దిగా తీసుకొచ్చుకోవాలి. గుళ్ళో స్వామివారికి ఏదైతే నైవేద్యం మనం నివేదన చేస్తామో దాన్ని తీసుకువచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నమస్కారం చేసుకునే స్వామికి ఆ యొక్క ప్రసాదం మనం తీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు ఆ ఒక్క పొద్దు ఫలితం అనేది మనకు వస్తుంది. అదేవిధంగా మంగళవారం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా వివాహమైన దంపతులు మంగళగౌరి వ్రతం అని చేసుకుంటారు. ఈ మంగళగౌరి వ్రతం అంటే మనకు పేర్లోనే ఉంది, మంగళ అని ఉంది. మంగళ అంటే ఏంటంటే శుభం అన్నమాట. వాళ్ళ యొక్క సంసార జీవితం, వివాహ జీవితం మొత్తం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క స్త్రీ దీర్ఘ సుమంగళిగా ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క మంగళగౌరి వ్రతాన్ని మనం మంగళవారం చేసుకోవడం జరుగుతుంది. అది కూడా శ్రావణ మాసం ఎందుకు చేసుకుంటామంటే మనము ఒక కార్యక్రమం ఏదైనా చేస్తూ ఉన్నాము, చేసేటప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి రోజు చేసుకుంటే దాని ఫలితం మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటే దాని ఫలితం అనేది మనకు మామూలుగా ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం అనేది మొత్తం కూడా మంచి రోజు. ఇందులో మనకి అష్టమి, నవమి అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. శ్రావణ మాసం అంటే అదే అన్నమాట. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతి తిథి మంచిదే. కాబట్టి ఇలా సోమవారము మంగళవారం ఇలా చేసుకుంటే మనకు అధిక ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది, కాబట్టి చేసుకుంటారు. అయితే ఉపవాసం అన్నారు కాబట్టి ఉపవాస దీక్షలో ఉన్నవారు ఏదైతే సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం ఉపవాసం చేస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి, తీసుకోకూడని పదార్థాలు ఏంటి? ముఖ్యంగా ఉపవాసం అని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇందులో మీకు 2 కలిపి చెప్తాను. శ్రావణ మాసంలో దీక్ష అనేది 2 రకాలుగా ఉంటుంది. కొంతమంది ఎలాగంటే నెల మొత్తం దీక్ష పాటిస్తారు, కొంతమంది ఎలాగంటే కేవలం శ్రావణ సోమవారం మాత్రమే పాటిస్తారు. ఎవరైతే సంసారంలో ఉంటారో ముఖ్యంగా వారు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే మనకు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలంటే మనము చేసే ఒక్క తప్పిదం వల్ల ఆ నెలకున్న పవిత్రత మొత్తం పోతుంది. అందుకే మనకు పెద్దలు చెప్తారు, మనకు శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. ఏంటంటే ఒక శుభతిథి ఉన్నప్పుడు, ఒక శుభవారం ఉన్నప్పుడు మనం కొన్ని పనులు చేయకూడదు. అవి చేసినట్టయితే ఏమవుతుందంటే ఆ యొక్క దినము యొక్క పవిత్రత మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. ఆ యొక్క పాపం మనం ఎంబడబడతా ఉంటుంది. మన ఎంబడంటే మనకు పడవచ్చు లేదా మన పిల్లలకు పడవచ్చు, ఏదో రకంగా ఇబ్బందులు పెడతా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసములో బ్రహ్మచర్యం పాటించాలని నేను చెప్తాను. ఎందుకంటే శ్రావణ మాసం అనేది మొత్తం కూడా పవిత్రమైన మాసం. పవిత్రమైన మాసం కాబట్టి మనం ఒక్కరోజు కూడా తప్పిదము చేసినామంటే ఆ యొక్క రోజు శ్రావణ మాసం పవిత్రత మొత్తం కూడా దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. కాబట్టి బ్రహ్మచర్యం ఖచ్చితంగా అందరూ పాటించాలి. తర్వాత మీరు అడిగారు ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అని చెప్పేసి. మనం బ్రహ్మచర్యం పాటిస్తున్నామంటే మన సంసారంలో ఉన్న వాళ్ళం కొద్దిగా దూరం ఉండవలసి వస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలు, ముఖ్యంగా పాలు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పాలు మామూలుగా శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం అనేది ముట్టకూడదు. ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం కూడా మనము ధ్యానము, జపతపాలు చేసుకుంటూ ఉంటాం. మాంసాహారం అనేది తిన్నాక త్వరగా అరగదు, సైంటిఫికలీ ప్రూవ్డ్. అది తిన్నాక త్వరగా మాంసం అరగదు, కానీ శాకాహారం అరిగిపోతుంది తొందరగా. కాబట్టి మాంసాహారం తిని మనం పూజ కాడ కూర్చున్నా, మాంసాహారం తిని మనం ధ్యానం చేసుకుందామని వెళ్ళినా మబ్బు వచ్చేస్తూ ఉంటుంది. మబ్బు రావడము లేదంటే మనకు అనుకూలంగా మన శరీరం సహకరించకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం నిష్టగా భగవంతుని యొక్క ఆరాధన చేయాలి అన్నా, ధ్యానం చేసుకోవాలన్నా ఏకాగ్రత ఉంటేనే మనం చేయగలుగుతాం. కాబట్టి శాకాహారం మాత్రమే తీసుకోవాలి. అందులో కూడా
వర్షాకాలం కాబట్టి ఆకుకూరల పైన కొద్దిగా క్రిమికీటకాలు ఉంటాయి, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కొద్దిగా వాటిపైన ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం కూడా ఏంటంటే కొద్దిగా ఆకుకూరలు కూడా ఎక్కువ తినకుండా కొద్దిగా తగ్గించుకొని, ముఖ్యంగా మనకి ఉల్లిగడ్డ కానీ అల్లం వెల్లుల్లి కానీ దాంతోపాటుగా మునక్కాడలు కానీ ఇవి కొద్దిగా దూరం పెడితే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా వారి యొక్క దీక్షకు, వారి యొక్క తపస్సుకు కానీ జపంకు కానీ ధ్యానంకు కానీ పూజకు కానీ ఒక మంచి ఫలితం అనేది ఉంటుంది. ఓకే. అలాగే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? శుక్రవారం వరలక్ష్మి వ్రతం అన్నారమ్మా. నిజానికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సంబంధించింది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని మనం పూజించుకోవచ్చు. కానీ ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషత ఏమిటంటే లక్ష్మీదేవి పుట్టింది శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం, అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజే లక్ష్మీదేవి పుట్టింది. అది ఎలాగంటే మనకు పూర్వం ఒకటి చిన్న సంఘటన జరిగిందన్నమాట. ఒక మహర్షి ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు, వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ వెళ్ళేసరికి అక్కడ చిన్న సంఘటన జరిగేసి ఆ యొక్క ఋషి ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం పైన కాళ్ళతోని తన్నుతాడు. తన్నినప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే విష్ణు యొక్క వక్షస్థలం పైన ఉంటుంది లక్ష్మీదేవి. తన్నగానే లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను కిందికి భూలోకానికి వచ్చేస్తాడు ఆ యొక్క ఋషి. వచ్చిన తర్వాత విష్ణు లక్ష్మి ఇద్దరిని విడగొట్టిన పాపం నాకు ఎంబడి పడుతున్నది అని చెప్పేసి అనుకొని అమ్మవారి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు ఆ ఋషి. తపస్సు చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఓ మునివర్య నీకు ఏ వరం కావాలన్నా కోరుకు అని అంటుంది. అడగానే ఆ యొక్క ఋషి ఏమంటాడంటే అమ్మ, పూర్వం ఒకనొక సమయం లోపల నా యొక్క చిన్న పొరపాటు వల్ల మీ ఇద్దరిని వేరు చేశాను, ఆ పాపము నాకు చాలా బాధ పెడుతున్నది. కాబట్టి నీవు మళ్ళీ నాకు పుత్రికగా పుట్టాలి. లక్ష్మీదేవి ఈ యొక్క ఋషికి ఒక అమ్మాయిలాగా కూతురులాగా జన్మించి నేను విష్ణుకిచ్చి పెళ్లి చేస్తాను, నీకు వివాహం చేస్తాను, అప్పుడు నా పాపం నాకు ప్రాయచిత్తం అవుతుందమ్మా అని చెప్తాడు. అది విని అమ్మవారు తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అమ్మవారు ఎప్పుడైతే ఆ ఋషికి పుట్టిందో, ఎప్పుడు పుట్టిందంటే శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క ఋషికి జన్మించింది. కాబట్టి అప్పటి దానికి ఆధారంగానే మనం ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. ఎందుకు అలాగంటే ఇప్పుడు మనకి ఇష్టమైన ఒక రోజు ఉంది, పుట్టినరోజు అంటే అందరికీ ఇష్టమే. కాబట్టి అమ్మవారు పుట్టినరోజు మనం అమ్మవారిని ఆరాధించుకుంటే అధిక ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు ప్రమాణం ఉంది, అందరి యొక్క నమ్మకం ఉంది. కాబట్టి అది తరతరాలుగా వస్తున్న ఆచారంగా మనం ప్రతి శుక్రవారం కూడా శ్రావణ మాసంలో మొదటి పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ మాసంలో కొన్ని కార్యక్రమాలు చేయకూడదు అంటారు, అంటే అసలు ఆ కార్యక్రమాలు ఏంటి, ఎందుకు చేయకూడదు? అమ్మ, శ్రావణ మాసంలో కార్యక్రమాలు అన్నీ చేసుకోవచ్చు. కొన్ని కార్యక్రమాలు అంటే మీకు ఇందాక చెప్పాను, ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలని చెప్పాను. అలా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్యం కానీ తర్వాత కొన్ని చెడు కార్యక్రమాలు, అలాంటిది వాటి జోలికి వెళ్ళకూడదు. ఎంతవరకు అంటే దీక్షలో ఉన్నవారే వెళ్ళకూడదా, లేకపోతే జనరల్గా ఎవరు చేయకూడదా? హిందువులు అయినంత మట్టుకు ఎవరు చేయకూడదమ్మా. కాకపోతే దీక్షలో ఉన్న వాళ్ళైతే అసలుకే చేయకూడదు. ఎలాగంటే చెడు మాట్లాడడం కానీ, చెడు వినడం కానీ, ఇవన్నీ కూడా దీక్షలో ఉన్న వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే వారు ఏదో ఒక మంచి దృఢమైన కోరిక పెట్టుకొని, సంకల్పం పెట్టుకొని ఆ దీక్ష పాటిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వీరి నోటి నుంచి ఆ యొక్క చెడు మాట వస్తుందో, ఎప్పుడైతే వీరి యొక్క నోటి నుంచి వారి యొక్క చెవులు ఈ చెడును వింటాయో, అప్పుడు ఏమవుతుందంటే ఆ భంగం అయిపోతుంది, దీక్ష మొత్తం కూడా భంగం అయిపోతుంది. సో వీళ్ళు ఈ 30 రోజులు చేసిన దీక్ష మొత్తం కూడా ఒక్క రోజులో భంగం అయిపోతుంది. దానికి ఉన్న ఫలితం అనేది ఏమీ కూడా ఉండదు వాళ్ళకు. కాబట్టి అయినంత మట్టుకు ఏంటంటే అనవసరమైన విషయాలలో తలదూర్చడము, అనవసరంగా మాట్లాడడము, చెడు చూడడము, చెడు వినడము, ఇవన్నీ కూడా చేయకూడదు. ఇంకొకటి వరలక్ష్మి వ్రతం రోజు, 3వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం నోచుకుంటూ ఉంటారు. అవునమ్మా. సో ఆ రోజు వీలవన్నప్పుడు మరో శుక్రవారం చేసుకోవచ్చా? అమ్మ, మరో శుక్రవారం అంటే ఇప్పుడు వీలైనప్పుడు తప్పదు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, మీకు శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు పవిత్రమైనది. ఆ రోజు మనకు చేసుకోనప్పుడు ఏంటంటే శాస్త్రబద్ధంగా మనకు మీకు ఇందాక చెప్పాను, లక్ష్మీ అమ్మవారి యొక్క పుట్టినరోజు ఆ రోజు అని చెప్పాను మీకు. ఒకవేళ వాళ్ళు ఆ రోజు చేసుకోలేదు అంటే ఇదివరకు ఇంతకుముందు గత సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ప్రతి సంవత్సరము, కానీ ఈ సంవత్సరమే మాకు ఆ రోజు వీలు పడలేదు అని అనుకున్నట్టయితే ఒక శుక్రవారం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు 4 శుక్రవారాలు ఉంటాయి కాబట్టి 3వ వారం చేసుకోలేకపోయినా 4వ వారం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళకు తరతరాలుగా చేసుకుంటూ వస్తే. కానీ కొత్తగా చేస్తున్నామంటే మాత్రం ఆ రోజే చేయాలి, మిగతా రోజులకు అవకాశం అయితే లేదు. అదే రోజు కొత్తగా ప్రారంభించేవాళ్ళు. కానీ వేరే శుక్రవారం చేసుకుంటామంటే మాత్రం అవకాశం ఉంది. అలాగే మంగళగౌరి వ్రతం కూడా, అది కూడా మంగళవారమే చేసుకోవాలా? మంగళవారం. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే మంగళవారం చేసుకోవచ్చమ్మా. ఈ శ్రావణ మాసంలో ఏంటంటే మనకు మంగళగౌరి వ్రతం అనేది 4 వారాలు ఉంటాయి.
ఈ శ్రావణ మాసం 4 వారాలు ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ మంగళవారాలలో శ్రావణ మాసం మంగళవారం నుంచి ప్రారంభించుకుంటే షోడశ మంగళగౌరి వ్రతం అని చేసుకుంటారు. అంటే 16 మంగళవారాలు చేసుకుంటారు. సో కాబట్టి ఏంటంటే ఒక మంగళవారం వీలు కాకపోయినా ఇంకో మంగళవారం మనం దాన్ని ప్రారంభించుకుంటే ముందు మనకు ఇంకో మంగళవారం పెరిగిపోతుంది తప్ప అంతకుమించి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత మీరు నాకు ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు. అంటే మనకు జూన్ జూలై అన్నీ కూడా ఆగిపోయిన ముహూర్తాలన్నీ కూడా శ్రావణ మాసంలోనే ప్రారంభం అవుతాయని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక శుభకార్యం చేస్తున్నాం. ఉదాహరణ చెప్తాను, మీకు చిన్న స్టోరీ లాగా చెప్తాను. మీరు ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నారు. ఇల్లు మీకు మంచి మాసంలో ప్రారంభించారు. ఉదాహరణకి మీరు చైత్ర మాసంలో ఇల్లు ప్రారంభించారు అనుకోండి. అనివార్య కారణాల వల్ల ఆ ఇల్లు అనేది కట్టడం ఆగిపోయింది. మేబీ ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు, వర్కర్స్ లేకపోవడం కావచ్చు, ఆగిపోయింది. తర్వాత మీరు డైరెక్ట్గా ఇల్లు స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేయరు. ఏమంటారు, ఒక మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసుకుంటే నా ఇల్లు ఆగకుండా ముందుకు వెళ్తుందని అనుకుంటారు మీరు. సో అదేవిధంగా ఆషాఢ మాసంలో మనకి ఎలాంటి శుభకార్యాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో జ్యేష్ఠ మాసంలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు మూడాలు లేనప్పుడు కానీ అప్పుడు మనకు జ్యేష్ఠ మాసంలో 1-2 ముహూర్తాలు ఉంటాయి. కానీ మనకేంటంటే ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఎప్పుడు కూడా మనం శుభకార్యాలు చేసుకోము. ఆషాఢ మాసం మొత్తం కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉంటాం. అయితే శ్రావణ మాసం అనేది ఇందాక మీకు చెప్పాను, ప్రతి మాసం కంటే కూడా పవిత్రమైన మాసము, శ్రేష్టమైన మాసం ఏదంటే శ్రావణ మాసం ఒకటే. కాబట్టి శ్రావణ మాసం నుంచి మనం శుభ కార్యక్రమాలు ప్రారంభించుకుంటే ఇక ముందున్న మాసాలు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తాయి అని చెప్పేసి మనం ఏ కార్యక్రమాలు ఏదున్నా కానీ పెండింగ్ పడ్డ ప్రతి కార్యక్రమాలు, ప్రతి ముహూర్తాలు కూడా శ్రావణ మాసం నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది అంటారు? అమ్మ, ముఖ్యంగా మీకు ఇందాక చెప్పాను, శ్రావణ మాసం అంటే శ్రవణం, వినడం అని చెప్పాను. శ్రావణ మాసంలో అయినంత మట్టుకు ఏంటంటే భగవంతుని యొక్క నామాలు, స్తోత్రాలు వినడం కానీ, చదవడం కానీ, జపాలు చేసుకోవడం కానీ, అదేవిధంగా దాన ధర్మాలు ముఖ్యంగా. ఎందుకంటే శివుడు చెప్తాడు, స్కంద పురాణంలో ఉంటుంది. శివుడు ఏమంటాడంటే స్కంద పురాణంలో ఒక ఋషికి, దేవతలకు, అఘోరాలకు, నందికి, ప్రమదగణాలకు అందరికీ కూడా ఒక చిన్న షరతు పెడతాడు ఆ యొక్క పరమేశ్వరుడు. ఏమంటాడంటే నాకు ఇష్టమైన పూజ విధానం ఏంటో అని చెప్పేసి ఒక సమస్య వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నంది కానీ, ప్రమదగణాలు, తర్వాత ఋషులు, బ్రహ్మ, విష్ణు అందరూ కూడా వివిధ రకాల పాలు, పెరుగు, పుష్పములు, నీళ్లు అన్నీ పట్టుకొని వస్తారన్నమాట. స్వామివారికి అభిషేకం చేయడానికి వస్తారు. అయితే అందరూ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు శివునికి అభిషేకం చేసుకుంటూ ఉంటారు. అయితే విష్ణుమూర్తి ఒక్కడు ముందు రాడు, లాస్ట్లో వస్తాడు ఆయన. లాస్ట్లో వచ్చేసరికి అందరు ఏం చేస్తారంటే, ఏమయ్యా విష్ణుమూర్తి, శివునికి నీవెంతో ఇష్టం, నీకు శివుడు అంటే ఎంతో ఇష్టం. మనం బయట అందరం ఏమనుకుంటామంటే శివుడు వేరు, విష్ణు వేరు అనుకుంటాం. బయట చాలా తగదలు నడుస్తూ ఉంటాయి పంతుల మధ్యలో కూడా, నేను శివుని పూజిస్తానని, విష్ణువు పూజిస్తా అని చెప్పేసి. కానీ నిజానికి శివ హృదయ నివాసి విష్ణువు. శివుడు ఎప్పుడు విష్ణు హృదయంలో ఉంటాడు, విష్ణువు ఎప్పుడు శివుని హృదయంలో ఉంటాడు. శివుడి దగ్గరకు పోయి మనం విష్ణుమూర్తి యొక్క పేరు ఒక్కసారి అనుకున్నామంటే శివుడు చాలా ఆనందిస్తాడు. విష్ణుమూర్తి దగ్గరకు పోయి శివుని పేరు ఒక్కసారి అనుకుంటే శివుడు చాలా ఆనందించిపోతాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ అనుబంధం ఉందన్నమాట. అయితే అనేసరికి విష్ణుమూర్తి వస్తాడన్నమాట. ఖాళీ చెంబు పట్టుకొని వస్తాడు. ఖాళీ చెంబు ఒక ప్లేట్లో పెట్టుకొని వస్తాడు. పండ్లు పూలు తప్ప ఏముండవు అందులో, అవి ఒకటే పట్టుకొని వస్తాడు. రాగానే ఈ ఋషులు, ఈ నంది, ప్రమదగణాలు అందరూ కూడా ఏమంటారంటే, విష్ణుదేవ నీవేంటయ్యా ఇలా వచ్చావు, పాలు ఎక్కడ పోయినాయి, ఏవెక్కడ పోయినాయి అని చెప్పేసి అంటాడు. అనేసరికి విష్ణుమూర్తి ఏమంటాడంటే, నేను వచ్చే త్రోవ లోపట ఒక గొల్లు కార్చుకునేవాడు దాహము, ఆకలి అనుకుంటూ పడిపోయి ఉన్నాడు. శివుని కోసం తీసుకొచ్చిన పాలు, శివుడి కోసం తీసుకొచ్చిన పండ్లన్నీ కూడా అతనికి అక్కడ ఇచ్చేసి వచ్చాను అని చెప్పేసి అంటాడు. అన్నాక ఎవరికేం అర్థం కాదు, అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ పని, దేవుడికి పెట్టే ప్రసాదం వాళ్ళకి ఇచ్చినవా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. శివుడు ఏమంటాడు తెలుసా, అప్పుడు ధ్యానం నుంచి లేచి శివుడు ఏమంటాడంటే, ఇతను నా అసలైన భక్తుడు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మీరు నా అనుగ్రహం పొందాలని చెప్పేసి లీటర్ల కొద్ది పాలు నా పైన పోస్తూ ఉన్నారు. కానీ బయట ఒక్క పూటకు పాలు లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా నా బిడ్డలే కదా, వాళ్ళు అక్కడ బాధపడితే నువ్వు పాలు నా మీద వస్తే సుఖంగా ఉంటాను, నేను సంతోషంగా ఉంటానా, ఉండను కదా. నాకు పంచపక్ష పరమాన్నాలు తీసుకొచ్చి నైవేద్యంగా పెడుతున్నారు. కానీ బయట ఒక్క పూట కన్నం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆకలితో చనిపోయేవాళ్ళు. మరి నాకు ఇక్కడ పంచపక్ష పరమాన్నాలు పెట్టి నా కొడుకు అక్కడ ఆకలితో చనిపోతే నేను సంతోషంగా ఉంటానా, ఉండను కదా. నా భక్తుడు అంటే ఏంటంటే అమితంగా అవసరం లేదు, కొద్దిపాటిగా నాకు సమర్పించి, లేదు నువ్వు ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను శ్రావణ మాసం ప్రతిరోజు విశేషత ఉందని చెప్పాను మీకు. శ్రావణ మాసంలో ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని, టెంకాయ కొట్టి, పాలు పోసి, పెరుగు పోసి, పంచపక్ష పరమాణాలు పెట్టి అవన్నీ చేయకుండా పర్వాలేదు. బయట రోజు ఒకరికి అన్నదానం పెట్టండి. మనకు రోడ్డు పండి చాలామంది పోతూ ఉంటారు, ఏం అవసరం లేదు. ఒకడు వచ్చి మన ఇంటికి చాకలిగా ఉంది అని అంటాడు, వాడికి శివుడి పేరు అన్నం పెట్టేసేయండి. స్వామి, ఇతనిలో నేను చూసుకుంటున్నాను,
ఇగో పంపి నీకు పెట్టే నైవేద్యాన్ని ఇగో ఇతను నేను చూసుకుంటున్నాను స్వామి, ఇతను ఆకలి తీరుస్తున్నా అని చెప్పేసి మనసులో అనుకుని పెట్టండి. అతను అప్పుడు ఏమంటాడు, సంతోషంగా ఉండు నాయన అంటాడు, లేదంటే నీ కడుపు చల్లగుండా అంటాడు. అంటే ఏమవుతుందంటే శివుడు ఎంత వరం ఇస్తాడో ఇతను అంత ఇస్తాడు. ఇతను ఒక్కసారి సంతోషం అనగానే శివుడు ఆ కైలాసంలో శివుడు కూడా సంతోషపడిపోయి నువ్వురా నాకు నిజమైన భక్తుడివి అని చెప్పేసి వరాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి శ్రావణ మాసంలో ఏంటంటే దాన ధర్మాలు కూడా చేసుకోవచ్చు, చాలా పుణ్యం వస్తుంది. దాన ధర్మాలంటే మన దగ్గర ఉంది ఇవ్వడం కాదు, పక్కోడి దగ్గర లేనిది మన దగ్గర ఉంది ఇవ్వాలి. ఇప్పుడు వాడికి ఉదాహరణ చెప్తా వినండి, దీనికి ఒకటి చిన్నగా. బాగా తిని ఒకడు వచ్చాడు మన దగ్గరికి, మనకు ఒక సామెత ఉంది ఏంటంటే అన్ని దానముల కంటే కూడా అన్నదానం గొప్పది అని చెప్పేసి అంటాం. ఒక దారిన పోయి ఒక అతను బాగా తిన్నాడు, తాగడానికి నీళ్ళు లేవు, అతను వచ్చి దానం అంటున్నాడు. ఇంట్లో ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడి ఇంట్లో మినరల్ వాటర్ క్యాన్స్ బాగున్నాయి, నా దగ్గర నీళ్ళున్నాయి కదా అని చెప్పేసి నీళ్ళు ఇస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడు ఆల్రెడీ దాహంతో ఉన్నాడు కాబట్టి నీళ్ళు ఇచ్చాడు కాబట్టి దాని యొక్క ఫలితం ఉంది వాడికి. కానీ కొంతమంది చేస్తారంటే అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పది కదా అని చెప్పేసి వాడు ఆల్రెడీ కడుపు నిండా తిని వస్తాడు, వాడికి మళ్ళీ అన్నం పెట్టి తిను అంటాడు, ఏడంగా తింటాడు వాడు, తినలేడు కదా. సో ఏమవుతుందంటే అవసరానికి బట్టి దానానికి ఉన్న విలువ మారుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ శ్రావణ మాసంలో ఏంటంటే ఎవరికి ఏమి కావాలి, మన దగ్గర ఏమి ఉంది, వాడి దగ్గర ఏమీ లేదు, అది తెలుసుకొని దానం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం వారికి ఈ జప తపాలు చేసిన వారికంటే ఎక్కువ అనుగ్రహం వారిపైన శివుడు కురిపిస్తాడు ఖచ్చితంగా. ఓకే, అలాగే ఈ మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది. అసలు రాఖీ పౌర్ణమి రోజు ఎందుకు వస్తుంది? అయితే నిజానికి చెప్తానండి, రాఖీ పౌర్ణమి అని చెప్పేసి మనం ఈ మధ్య కాలంలో చాలా నానుడి అయిపోతుంది, విశేషంగా జరుపుకుంటున్నాం. నిజానికి మనం ఏమంటామంటే జంజాల పౌర్ణమి అంటాం. జంజాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అని అంటాం. జంజాల పౌర్ణమి అంటే ఏంటంటే అర్చకులు, పంతులు కానీ మామూలుగా చాలామంది ఉన్నారు, కొంతమంది యజ్ఞోపవీతాలు వేసుకుంటారు, గాయత్రి వేసుకుంటారు, దాన్ని మనం జంజరం అంటాం. యజ్ఞోపవీతం అంటాం, గాయత్రి అంటాం. వారు ఏం చేస్తారంటే సంవత్సరం మొత్తం కూడా ఒంటిపైన ఉండి అది అపవిత్రం అయిపోతుంది. తర్వాత కొన్ని దారం పూసలు అందులో తెగిపోతూ ఉంటాయి, అవి వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకోనికి ఆస్కారం లేదు. ఈ జంజాల పౌర్ణమి రోజు మాత్రమే ఉదయం లేచి సంధ్యావందనం చేసుకొని, సూర్య నమస్కారాలు చేసుకొని సంధ్యావందనం చేసుకున్న తర్వాత ఆ యొక్క యజ్ఞోపవీతాన్ని పూజ చేసి ఈ జంజాల పౌర్ణమి రోజు దాన్ని ధరించుకుంటారు. దాన్ని నిజానికి మనం జంజాల పౌర్ణమి అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. దాన్ని మనం క్రమంగా ఆ రోజు రాఖీ పౌర్ణమి కూడా చేసుకుంటాం, అలాగని చేసుకోవదని లేదు, రాఖీ పౌర్ణమి కూడా చేసుకుంటాం. కాకపోతే పూర్వీకులందరూ కూడా జంజాల పౌర్ణమి అనేవాళ్ళు. ఇప్పుడు మనం మీద జంజాల పక్కన పెట్టేసి రాఖీ పౌర్ణమి అంటున్నాం. జంజాల పౌర్ణమి అంటే చాలామంది తెలియదు, ఇప్పటికి రాఖీ పౌర్ణమి అంటే తెలుసు, ఇది పూర్వం నుంచి ఉన్న ఆనవాయితీ. అయితే రాఖీ అంటే రక్ష అంటాం, మనం దాన్ని రక్షాబంధనం అంటాం. జనాల్లో కూడా ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంది, అన్న చెల్లెలు కట్టుకోవాలి, లేదంటే అక్క తమ్మునికి కట్టాలి అని చెప్పేసి ఒక నానుడు ఉంది. కానీ నిజానికి రాఖీ అనేది అందరూ కట్టుకోవచ్చు, ఈవెన్ భార్య భర్త కూడా కట్టచ్చు. ఎందుకంటే పూర్వము స్వర్గం పైన యుద్ధము చేసి రాక్షసులు ఆ స్వర్గాన్ని ఆక్రమించుకొని ఈ దేవేంద్రుడు దేవతలందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తారు. అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయి బయట ఉంటారు. వీళ్ళు రాక్షసులు మొత్తం స్వర్గాన్ని ఆక్రమించుకొని అక్కడ వారి యొక్క నివాసం జరిపిస్తూ ఉంటారు. అలా జరిగే సమయం లోపల ఈ దేవతలందరూ కలిసి ఏం చేస్తారంటే రాక్షసుల మీద యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళగానే అక్కడ ఏం జరుగుతుందంటే దేవతలందరూ ముందు యుద్ధానికి పోతారు. ఎప్పుడు కూడా రాజు ముందు పోడు, సైనికులను ముందు పంపిస్తారు. అలా అందరు దేవతలు వెళ్ళి యుద్ధం చేసి పరాజితం అవుతూ ఉంటారు, అంటే ఓడిపోతూ ఉంటారు. ఓడిపోతున్నప్పుడు ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి, ఇంద్రుడి యొక్క భార్య పేరు శచి అన్నమాట, శచీదేవి అంటారు. ఆ శచీదేవి ఇంద్రుడికి రక్ష కట్టి పంపిస్తుంది. ఇదే నీకు రక్ష, నీవు వెళ్ళి యుద్ధం గెలిచిరా అని పంపిస్తుంది. ఆ రక్ష కట్టుకొని పోయిన ఇంద్రుడు రాక్షసులందరిని ఓడించి స్వర్గాన్ని సొంతం చేసుకొని తిరిగి వస్తాడనమాట. అంటే రక్ష అంటే ఏంటంటే మనకు ప్రతి కాలము ఎల్లవేళలా మనకు రక్షణగా ఉండి ముందుకు జరిపించడమే ఈ యొక్క రక్షాబంధనం. ఇది మాత్రమే కాదు, ద్రౌపది కూడా శ్రీకృష్ణుడికి రక్ష కడుతుంది. రక్ష కట్టడం వల్లనే శ్రీకృష్ణుడు సంతోషించేసి ఆ ద్రౌపదికి వస్త్రాభరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు చీరలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆవిడ రక్ష కట్టినప్పుడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఒక మాట ఇస్తాడు, నీవు నాకు అన్నయ్యలాగా భావించి రక్ష కట్టావమ్మా, నీకు ఏ కష్టం ఉన్నా ఏ ఆపద ఉన్నా నేను నీకు ఉంటా అని చెప్తే ఆ కృష్ణుడు అప్పుడు మాట ఇస్తాడు. అందుకని చెప్పేసి మళ్ళీ ద్రౌపదికి మనకు ఇబ్బంది వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చి ఆ ద్రౌపదికి చీరలు ఇస్తూ ఉంటాడు. కానీ రాఖీ పౌర్ణమి విషయం అలా ఉంటుంది. ఈ రాఖీ పౌర్ణమి అనేది ఇప్పటి నుంచి కాదు, మహాభారతంలో కూడా ఉంది. ప్రతి దాంట్లో కూడా మనం శాస్త్రం తీసుకున్నట్లయితే పూర్వకాలం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రక్ష అనేది కడతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఒక అపోహ ఉంది మన మధ్యలో, ఏంటంటే ఈ భూమి మీద చాలామందికి అపోహ ఏంటంటే అన్న చెల్లెళ్ళే కట్టుకోవాలి, అక్క తమ్ముళ్ళే కట్టుకోవాలి, భార్య భర్త కట్టకూడదని ఉంది. కానీ నిజానికి భార్య భర్తకు 100% కట్టవచ్చు, అది కేవలం రక్ష మాత్రమే. ఈవెన్ మనం ఏంటంటే పూజలు చేస్తూ ఉన్నా అక్కడ పంతులు గారు కడతారు మన రక్ష అని, ఆ రక్ష ఈ రక్ష ఒకటే.
అది వేరు ఇది వేరు కాదు. అది ఇది రక్షణే. రక్ష అంటేనే మనకు రక్షణ అన్నమాట. మనకి ఎల్లవేళ రక్షణ ఉండడానికి కూడా రక్ష కట్టుకుంటాము. ఇప్పుడు ఏమైందంటే అక్క పోయి తమ్ముడికి రక్ష కడుతుంది, రాఖీ కడుతుంది, డబ్బులదే అంటది. దానికి అర్థం ఏంటంటే నిజానికి రక్ష కట్టడం అంటే వాళ్ళు మనకు రక్షణగా ఉండడం. నిజానికి ఏంటంటే మనం ఇప్పుడు బయట ఏమంటామో నీకు రక్ష కట్టిన అన్నయ్య నీవు నాకు ఎప్పుడు కూడా రక్షణగా ఉండు అని చెప్తాం. కానీ అన్నకి అక్క తమ్ముడికి అక్క రక్షణగా ఉండాలి. అక్క పెద్దదైతే అక్క తమ్ముడికి రక్షణగా ఉండాలి. చెల్లెలు కడితే అన్న చెల్లెలికి రక్షణగా ఉండాలి. దానికి ప్రతీకగానే మనం రక్ష అనేది జరుపుకుంటూ ఉంటాం. అలాగే శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తూ ఉంటాయి. ఈ మాసంలో ప్రత్యేకంగా వచ్చే పండుగలు ఏంటి, హిందువులు చేసుకునే పండుగలు ఏంటి? శ్రావణ మాసం మొత్తం కూడా హిందువులకే ఉంటుంది. అంటే కులమత వర్ణం ఏం లేదు. శ్రావణ మాసంలో అందరూ కూడా పండుగలు చేసుకోవచ్చు. హిందువులు చేసుకోవడం ఏం లేదు. నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా పండుగలు చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చేసి మనకు ఇప్పుడు నాగల పంచమి, తర్వాత స్కంద షష్ఠి అంటాం. స్కంద షష్ఠి లేదా దాన్ని మనం కలికి జయంతి అని కూడా అంటాం. స్కంద షష్ఠి ఒకటి. తర్వాత బహుళ అష్టమి రోజు మనం కృష్ణాష్టమి చేసుకుంటాము. రాఖీ పౌర్ణిమ ఉంటుంది. ముందు రాఖీ పౌర్ణిమ వస్తుంది, తర్వాత కృష్ణాష్టమి వస్తుంది. వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి. సో మనకి ఇంకా వచ్చేసి మనకు శ్రావణ మాసంలో ఇంకొక 5 పండుగలు మనకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఫస్ట్ మొట్టమొదటిగా చేసుకునేది మనం నాగుల పంచమి. నాగుల పంచమి తర్వాత మనకు స్కంద షష్ఠి వస్తుంది. స్కంద షష్ఠి తర్వాత మనకు వరలక్ష్మి వ్రతాలు. వరలక్ష్మి వ్రతాల తర్వాత మనకు రాఖీ పౌర్ణిమ లేదా జంజాల పౌర్ణిమ వస్తుంది. దాని తర్వాత మనకు బహుళపక్షంలో కృష్ణాష్టమి జరుపుకుంటాం. శ్రావణ మాసం గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. లోక సమస్త సుఖినో భవంతు.